హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి అండ్ కనుమ రోజు 2 డేస్ని కలిపి ఒకే వ్లాగ్లో షేర్ చేస్తున్నా. మరీ లాంగ్ వీడియో అయితే మీకు కూడా బోర్ కొట్టిచ్చేస్తా అని చెప్పి పొద్దున్నే లేచి ఇద్దరు పిల్లలు మా అన్నతో ఆడుతున్నారు. వీడైతే బాగా జెలసీ ఫీల్ అవుతున్నాడు. ఎవరైనా సరే, అది మా అన్న అయినా మా నాన్న అయినా ఎవరైనా వాడినే ఎత్తుకోవాలి, నైని ఎవరు ఎత్తుకోవద్దు. ఇక్కడ మా అమ్మ సింపుల్ ముగ్గేసుకుంటుంది. ఇంకా ఇంట్లో పని చూసుకుంటే మా వదిన నేను కలిసి ముగ్గేస్తామని. నేనంత ప్రో కాదు ముగ్గు వేయడంలో. వరుణ మాత్రం చాలా బాగా వేస్తుంది ముగ్గులు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ స్టైల్ ముగ్గేస్తుంది. మా అన్న వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా మా అమ్మకు ముగ్గు గురించి టెన్షనే లేదు, వరుణనే చూసుకుంటది ముగ్గు గురించి. ఇంకా మా అమ్మ ప్రశాంతంగా నైవేద్యాలు చేసుకుంటది. ముగ్గు వేసే బ్యాచ్ ఒకటైతే, కలర్స్ నింపే బ్యాచ్ ఇంకొకళ్ళు ఉంటారు కదా ప్రతి ఇంట్లో, నేను అదే బ్యాచ్. చిన్నప్పటి నుండి అంతే, నాకు ముగ్గు వేయడం సరిగా రాదు. వస్తుంది బట్ సన్నగా రాదనమాట. అందుకే మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు కలర్స్ ఇచ్చేది, ముగ్గేసి ఇచ్చి ఇంకా నువ్వే నింపేసుకో అని చెప్పేసి. ఇక్కడ నైని కలర్స్ అన్ని తీసుకెళ్ళి ఏంటేంటో పిచ్చి పిచ్చిగా చేస్తుంటే మా అన్న దానికి అవుటర్ లైన్ గీసి రోజ్ ఫ్లవర్ అని చెప్పి బిల్డప్ ఇస్తున్నాడు. ఎవ్రీ సంక్రాంతికి అమ్మ వాళ్ళు పెద్దలకు పెట్టుకుంటారు. మా జైనాన్న లేరు, సో బట్టలు అండ్ ఫుడ్ అట్లా పెడుతున్నారు. ఇంక ఇంట్లో పూజ అయిపోగానే అందరం కలిసి టెంపుల్స్ కి వెళ్ళినాము. ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసినాము ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ ఆంజనేయ స్వామి గుడి, అదొక్కటి కవర్ చేయలేకపోయినాము. టెంపుల్స్ క్లియర్ వీడియో ఆల్రెడీ షార్ట్ లో పోస్ట్ చేసా. ఇక్కడ మా ఆర్యన్ సార్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వీడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు, నేను ఆల్రెడీ షేర్ చేసా. రీసెంట్ గా బైక్ తీసుకున్నాడు అనమాట వాడు జాబ్ మనీతో. కొత్త బైక్ ఇంట్లోకి వస్తే మరి ఆకన్న అసలు వదిలిపెట్టాడు డ్రైవ్ చేయకుండా. వాళ్ళు బైక్ మీద వెళ్ళిరు. ఇంకా మేము నిదానంగా వీటితో కార్ డ్రైవ్ చేయించుకుంటూ మెల్లిగా కార్లో వెళ్ళినాము. అండ్ అంకాలమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి గుడులు మా గ్రామ దేవతలు అనమాట, అమ్మ వాళ్ళ ఊర్లో. టెంపుల్ క్లియర్ వీడియో ఆల్రెడీ షేర్ చేసా లాంగ్ వీడియోలో. ఇన్ కేస్ మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా వీడియో చెక్ చేయకుంటే చెక్ చేయండి ప్లీజ్, మీకు నచ్చుతుంది. ఇక్కడ నుంచి చూపించే వీడియో మొత్తం కనుమ రోజు మా పొలంకి వెళ్ళినాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని అందరం పొలానికి వెళ్ళినాం అనమాట. కాసేపట్ల తిరిగేసి వద్దాం, తిన్నదాన్ని అరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ మా పొలము అండ్ మా చిన్న బాబాయ్ వాళ్ళ పొలము కౌలుకి ఇచ్చేసినాం అనమాట. మా చిన్న బాబాయ్ టీచర్, ఇంతకు ముందు మా నాన్న వాళ్ళే చేసేవాళ్ళు మా బాబాయ్ వాళ్ళ పొలం కూడా. బట్ 3 years బ్యాక్ నుండి పొలం కౌలుకి ఇచ్చేసారు అనమాట. మా నాన్న వాళ్ళు నైనిక పుట్టిన తర్వాత ఇంకా అక్కడే ఉండాల్సి వస్తుంది. వరుణ అండ్ అన్న ఇద్దరు జాబ్ చేస్తారు, సో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి కదా అన్నట్టు మా నాన్న వాళ్ళు పొలం కౌలుకి ఇచ్చేసారు. సో ఇంకా మా చిన్న బాబాయ్ వాళ్ళు కూడా కౌలుకి ఇచ్చేసిండే. ఇప్పుడు ప్రజెంట్ మా పెద్ద బాబాయ్ వాళ్ళు మాత్రమే పొలం చేస్తున్నారు. చుట్టూ మొత్తం వరి పొలాలే. మంచి సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళినాం. మేము వెళ్ళే టైంకి 4:30 అట్లా అయింది. రిటర్న్ అయ్యేసరికి 6 o'clock. అసలు చాలా ప్లెజెంట్ గా ఉండే వెదర్ మొత్తము. వచ్చేసి మా పొలంలో మేడి చెట్టు చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు కొంచెం కట్ చేసేసారు అనమాట. చెట్టుతో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఎస్పెషల్ గా మేడి పండ్లు తినడం పక్కకు పెడితే ఆ చెట్టు ఎక్కి ఫోటోలు దిగడమే ఎక్కువ ఉండేది. మా చిన్న బాబాయ్ దగ్గర కెమెరా ఉండేది అప్పట్లో. ఎవ్రీ సంక్రాంతికి మా చిన్న బాబాయ్ మా పిల్ల బ్యాచ్ అందరినీ తీసుకొని పొలంకి వెళ్ళి అందరికి ఫొటోస్ తీసేవాడు. అదొక ఆనవాయితీ లాగా అయిపోయింది. చిన్నప్పటి ఆల్బమ్స్ అన్ని చూసుకొని అదే గుర్తు చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఫొటోస్ దిగే వాళ్ళం కదా చిన్నప్పుడు అని చెప్పేసి. నాన్న వాళ్ళ పొలం చెరువు కట్ట దగ్గరలోనే ఉంటది అనమాట. చెరువు కట్ట మీద మైసమ్మ తల్లి ఉంటది, అక్కడికి వెళ్తున్నాం. మంచిగా దండం పెట్టుకొని కాసేపట్ల చెరువు కట్ట మీద తిరిగేసి వద్దామని వెళ్తున్నాము. ఇక్కడ పొలం మధ్యలో ఉన్న కాలువలో చేపలు తిరుగుతున్నాయి అనమాట. అక్కడ ఆగి నైనికి చూపిస్తున్నారు ఫిష్లని. నా 7th క్లాస్ వరకు మా జైనాన్న బతికుండే. ఆయన ఉన్నన్ని రోజులు ఓన్లీ వరి పొలం కాకుండా మొక్కజొన్న, చెరకు, టమాటో, పల్లీలు అట్లా పండించేవాళ్ళు. వన్స్ ఆయన చనిపోయిన తర్వాత ఒక 2-3 years ట్రై చేసారు నాన్న వాళ్ళు మొక్కజొన్న, టమాటో. బట్ ఇంకా వరి పొలమే కొంచెం కంఫర్టబుల్ గా అండ్ రిస్క్ తక్కువ అనిపించి ఇప్పుడు ప్రజెంట్ అందరూ వరి పొలాలే చేస్తున్నారు మా ఊర్లో. కట్టమైసమ్మ తల్లికి దండం పెట్టుకొని అక్కడే ప్రశాంతంగా కూర్చున్నాము. నేను మా అన్న వరుణకు చెప్తుండే, మేము చిన్న ఉన్నప్పుడు పల్లీలు, టమాటో అవి కోయడానికి మా నాన్న వాళ్ళతో వెళ్తుండే. ఎవరు గంప ఫస్ట్ నింపితే వాళ్ళకి డబ్బులు ఇస్తుండే మా జైనాన్న, 1 rupee 2 rupees అన్నట్టు. స్కూల్ కి సమ్మర్ హాలిడేస్ ఇస్తే చాలు అదే కాంపిటీషన్ నాకు మా అన్నకి. అందులో మా అన్న చిన్నప్పటి నుండి హాస్టలే, సో నాకు వచ్చిన 1 rupee 2 rupee కూడా మా అన్నకే ఇచ్చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.